9 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. విశాఖ కాపునాడు సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజ్యసభలో కాపులు 5% రిజర్వేషన్ పై ప్రశ్నించి వారి ఆంక్షలను అత్యున్నత చట్టసభలో వినిపించిన జీవీఎల్ పై కాపునాడు సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో 175 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని, అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించుతామని చెప్పారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో సాగులో ఉన్న గంజాయి తోటలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సుమారు 40 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యక్రమంలో విశాఖకు చెందిన 11 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ హకేథన్ కు ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం గ్రామన్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్డులో గల నందమూరు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా క్యాట్ ఫిష్ చెరువులు పెంచుతున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో లారస్ పరిశ్రమలో జరిగిన ప్రమాద సంఘటన స్థలాన్ని జనసేన పీఎస్సీ సభ్యులు కోన తాతారావు మరియు జనసేన నాయకులు సందర్శించి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. నూతన సంవత్సరంలో కొత్త తరహా విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజాపాలనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని విశాఖ జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. దివంగత వంగవీటి మోహన రంగ వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో కాపునాడు సమావేశం నిర్వహించారు. ఇప్పటికే వంగవీటి మోహన రంగాను భౌతికంగా పోగొట్టుకున్నామని, చిరంజీవిని రాజకీయంగా దూరం చేసుకున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫైజ్ ఇంట్రెస్ట్ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులను సాలార్జింగ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ యాజమాన్యం సన్మానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికలలో రైతులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేసి ₹1,00,000 రుణమాఫీని వెంటనే ప్రకటించాలని నాగర్ కర్నూల్ బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, కొల్లు మాధవి, దిలీప్ ఆచారి, సుబ్బారెడ్డి, సతీష్ మాదిగా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాలు అలుముకున్న వేళ టీకాలపై ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించింది. కరోనా వైరస్ చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో దేశంలో కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సీఎం కేసీఆర్ తీసిన ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్ని కేసీఆర్ నేతృత్వంలోనే జరిగాయని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్ క్యాంటీన్ మెస్ లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ ప్రిన్సిపల్, కాంట్రాక్టర్ పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్క వాళ్ళ ఇంటికి వెళ్లడానికి భర్త అడ్డు చెప్పడంతో మనస్తాపానికి గురైన నవవధువు 2 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అత్తపూర్లో జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీస్ ను పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కొల్లేటి దామోదర్, పోలీస్ హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ ఐపీఎస్ సందర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో వివిధ కేబుల్ ఛానళ్లు, పత్రికల్లో పనిచేసిన అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అడ్డుకుంటున్నారని జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో 1,00,000 లోపు రైతు రుణాలను తక్షణమే రుణమాఫీ చేయాలని జగిత్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతు ధర్నా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నూతన భవన సమీకృత కార్యాలయంలో ప్రమాద విపత్తు నివారణ చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జి పుల్లారెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా కంచుకుచెర్ల జుజ్జూరు రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, వ్యాను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.